నాని నాని ఎవరన్నా మీరు? వన్ టౌన్ ఎస్ఐ. ఎస్ఐయా? అసలు నేను ఏం తప్పు చేసిన సార్? నువ్వేం తప్పు చేసినావో స్టేషన్ వెళ్ళాక తెలుస్తుంది దారా. సార్ నేను దొంగతనం లంగతనం ఏమైనా చేసిన సార్? నేను ఏం చేయలేగా సార్. అంతకంటే పెద్ద నేరం చేసినవారా నువ్వు? పెద్ద నేరమా? చాలా పెద్ద నేరం చేసినావు. నేనేం తప్పు చేసిన సార్? స్టేషన్ వెళ్ళాక తెలుస్తుంది ఏ నేరమో. సార్ మీకు దండం పెడతా, అసలు చెప్పండి సార్ ఏమైందో. ఒక్క అమ్మాయిని నువ్వంటే ఇష్టం లేకుండా లవ్ చేయమని ఎమ్మడబడ్డావరా నువ్వు? నేనా? నిన్ను లవ్ చేయకపోతే చంపుదామని బెదిరిస్తున్నవట కదరా నువ్వు? నేనా? ఫస్ట్ స్టేషన్ గారా. సార్ మా వాడోళ్ళందరూ చూస్తున్నారు సార్. ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. తర్వాత మీరు ఏం చెప్తారు చెప్తా సార్. ప్లీజ్ ఒక్క నిమిషం వచ్చి మాట్లాడదాం నాకు సార్ ప్లీజ్. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. నువ్వేం చెప్పేది లేదు, నేను వినేలేదు. నడురా స్టేషన్కి ఫస్ట్. సార్ ప్రేమించిన మీదనే ప్రేమించిన అమ్మాయి కేసు పెడితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా సార్? ఆ అబ్బాయి క్షణం నరకం అనుభవించుతాడు. ప్రతి క్షణం నిద్రలేని రాత్రులు గడుపుతాడు. నా పరిస్థితి కూడా అదే సార్. నా ప్రేమ గురించి మీకు తెలవాలంటే నా గతం మీకు తెలవాలి. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. నువ్వు అంత పెద్ద గొప్ప ప్రేమ కంటే అమ్మాయి నీ మీద ఎందుకు కేసు పెడుతుందిరా? అసలు నా ప్రేమ ఎట్లా మొదలైందో తెలుసా సార్? డాడీ నేను కార్తీక్ ఆడుకోవడానికి పోయేస్తా. సరే తొందరగా రాబో. సరే అని ఈసారి మాత్రం నువ్వు తొండానవు అనుకో, అయితే ఇంకోసారి నీతో ఆడడం కూడా ఆడా. సరే కార్తీక్, ఈసారి నేను తొండ ఆడా. ఏందో చిత్తులు గంత దూరం ఎత్తాను. మామ ఏం లేదురా, ఇంట్లో చెప్పరా. ఏడా వెళ్దాంలే రేపు కాలేజీకి. ఏముంది చెప్పు మామ. ఓకే ఓకే ఓకేరా. ఒక్క నిమిషం మళ్ళీ ఎత్తా. ఆయన నీ కళ్ళు ఎందుకు మూతానే? నీ పీక విక్స్తా గాని ఆయన నీ కళ్ళ ముంగట్నే ఉన్నా కదనే, నేనెట్లా మూతా నీ కళ్ళు? మరెవరు నువ్వు కాకపోతే? చిన్నక్క వస్తాయి. కార్తీక నేను తర్వాత ఆడతాను నీతో. నచ్చమ్మా బాయ్. పోదాం పాక. దొంగ మొక్కను గీసరాకనేమో గీ అన్నది, గీసినాకనేమో వాళ్ళ అక్క వచ్చిందని పోయింది. నోరు పోయి రాలి పోయి బాసేపు అవుతుంది కానీ ఇప్పుడు నువ్వు గట్టి వరకు అవసరమానే సపరేలేవో పోతా కానీ. సరే భలే ఇస్తుంది నాకు వెళ్ళి. కనిపిస్తలేదా అమ్మాయి? ఇప్పుడు నువ్వు మధ్యలో ఖర్చుగా అవసరం అని ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటారా? అయినా నాకు నీ మీద డౌట్ వచ్చింది, అది క్లారిటీ అవుతుంది. ఇప్పుడు నీ అవసరం ఇక్కడ ఏం లేదు, నువ్వు పోవే. ఏదో ఒక్క రోజు నా అవసరం తప్పకుండా వస్తుంది. ఆవురా అది ఎప్పుడు రాదు.